ఈ రోజు మార్నింగ్ లేచి నేను రెడీ అయ్యి తర్వాత మోక్షమ్మని లేపి తన్ని రెడీ చేయించి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మోక్షమ్మకి తినిపించి ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఇప్పుడు కొంచెం బట్టలు ఉంటే వాటిని వాష్ చేసేసి కింద ఎండ వస్తే ఎండలో ఎండబెట్టేసి ఇప్పుడు పైకి వచ్చాను అనమాట. ఎలాగోలా చలికాలం గట్టెక్కిపోయింది, అదే చాలు. కాశ్మీర్ లో సమ్మర్ డేస్ భలే ఉంటాయి తెలుసా. నైట్ 11 వరకు అస్సలు చీకటి అవ్వదనమాట. వెన్నెల రాత్రులు చల్లటి గాలి భలే ఉంటది తెలుసా. కానీ ఏం చేస్తాం చెప్పండి, కాశ్మీర్ ని విడిచిపెట్టి వైజాగ్ వెళ్ళిపోయే రోజులు ఇంకొంచెం దగ్గరలోనే ఉన్నాయి. ఎవరైనా కాశ్మీర్ ని విజిట్ చేయాలి లేకపోతే గెస్ట్ రూమ్ లోకి ఎవరైనా రావాలి అనుకుంటే గనక ఈ సమ్మర్ లో రండి, భలే ఉంటది తెలుసా. ఇంకా నిన్న పోస్ట్ చేసిన వీడియోస్ లో ఆన్లైన్ లో వచ్చిన పార్సల్స్ అన్ని డైరెక్ట్ గా మా ఇంటికి రావు, మా ఇంటికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో పెట్టేసి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మేము తెచ్చుకుంటాము అని చెప్పాను కదా. ఆ వీడియో కింద చాలా మంది అక్కడి నుంచి తెచ్చుకుంటారు బాగానే ఉంది, కాకపోతే రిటర్న్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. సేమ్ రిటర్న్ పెట్టుకునేటప్పుడు కూడా అంతే అండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పార్సల్ ఒకవేళ మాకు నచ్చకపోతే రిటర్న్ పెట్టేస్తాం. ఆ పార్సల్ ని పికప్ చేసుకోవడానికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు మాకు కాల్ చేస్తాడు. మేము ఆ పార్సల్ ని పట్టుకెళ్లి 10 కిలోమీటర్స్ దూరంలో ఒక బాక్స్ ఉంటది అనమాట, ఆ బాక్స్ లో పెట్టేస్తాం. అక్కడ నుంచి అతను పట్టుకెళ్ళిపోతాడు అనమాట.